ఓం శ్రీ దత్తాయ గురువే నమ. ప్రస్తుతం మనం ఉన్నది దత్త పహాడ్ అని మన సీతారాంబాగ్ హైదరాబాద్లో ఉన్నదండి. ఇది దత్త భక్తులందరికీ ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ యొక్క దేవాలయాన్ని మనం చూసి తీరాల్సిందే. ఎందుకంటే నడిబొడ్డున ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. మనకి ఎలా ఉంటుందంటే ఏదో ఊరు చివరన లేదా ఒక అడవిలో ఒక దేవాలయానికి వెళ్తుంటే ఏ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట. మనకెప్పుడు హారన్లతో మోతలతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే మనకి ఈ దేవాలయానికి వెళ్తుంటే ఏదో ఒక వేరే ప్రపంచానికి వెళ్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. దత్తభక్తులైతే మాత్రం ఈ దేవాలయాన్ని ఒక్కసారైనా చూసి తరించాల్సిందే. ఇంకా అంతకుమించి దీని గురించి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం కానీ, మధ్యలోనేమో 2 నాగదేవతల దేవాలయాలు ఉన్నాయండి. ఇదొక నాగదేవత దేవాలయం మధ్యలో ఉంది. ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఇంకోటి ఉంటుంది. చుట్టుపక్కల పెద్ద పెద్ద రాళ్ళు, మెట్లు కూడా అండి. పెద్దవాళ్ళు కూడా ఎక్కడానికి చాలా సులువుగా ఉన్నాయి. అవి పెద్ద ఎత్తుగా ఉంటే కనుక మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఎక్కలేరు. కానీ ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి మెట్లు. మీరు చూస్తున్నారు కదా, మెట్లు చాలా చిన్నగా ఉండి చిన్నపిల్లలు కూడా సులువుగా ఎక్కే విధంగా ఉన్నాయి. అది దీని విశేషం. అయితే ఈ యొక్క దేవాలయం గురించి చెప్పాలంటే ఈ దేవాలయంలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపమాచరించారని చెప్తారు. అంతేకాకుండా ఈ దేవాలయం యొక్క పుట్టుపూర్వత్రాలను చూస్తే కనుక 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ దేవాలయం ఉన్నట్టు ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. 500 సంవత్సరాలంటే మనం ఇంచుమించుగా ఒక లెక్క ప్రకారం వేసుకునేట్టయితే కనుక నృసింహ సరస్వతి స్వామి సమయానికే ఈ దేవాలయం ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే గురు చరిత్ర చదివిన ప్రతి వారికి కూడా నృసింహ సరస్వతి స్వామి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడు దత్తాత్రేయుని యొక్క కలియుగంలో రెండవ అవతారం. ఇది కూడా చూడండి, మీరు చూస్తున్నారు కదా, చక్కగా పచ్చదనం, అటు ఇటు రాళ్ళు, కొండలు, మధ్యలో మెట్లు. మీకు చెప్పాను కదా ఇంకో నాగదేవత దేవాలయం కనిపిస్తుందని మధ్యలో. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది నాగదేవత దేవాలయం. ఇంకో రెండో నాగదేవత దేవాలయం అండి. ఇది కూడా చక్కగా చాలా అందంగా ఉందండి. చూశారు కదా. ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్న నేను దత్త భక్తుల్ని కోరుకునేది ఏంటంటే దీనికి సరి అయిన అభివృద్ధి జరగలేదన్నది నా యొక్క ముఖ్యమైన అనుమానం. ఎందుకంటే సాధారణమైన గుడిలాగా ఇది ఎప్పుడో ఎవరో దాతలు కట్టించి ఉండొచ్చేమో కానీ ప్రస్తుతము ఇక్కడ అంత బాగా అభివృద్ధి మాత్రం జరగలేదు. ఇంకా ఎంతో అభివృద్ధి చేయొచ్చు, ఎంతో ఆహ్లాదకరంగా తయారు చేసి చక్కగా దత్తభక్తులు అలరించవచ్చు. కానీ ఇక్కడ ఆ విధమైన ప్రయత్నం జరిగినట్లయితే అనిపించడం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల రాళ్ళల్లోనూ వీటిల్లోనూ కొంచెం చెత్త వేయడం అది జరిగింది. ఇదిగోండి, ఈ విధంగా పైకి వచ్చాం. దీనికి మొత్తము 211 మెట్లు ఉన్నాయండి. 211 మెట్లు ఉన్న చూశారు కదా మీరు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా స్థిమితంగా వచ్చినా సరే 4 నిమిషాల్లో వచ్చేసాం పైకి. అంటే అందరూ కూడా చాలా సర్వసాధారణంగా ఇది దర్శించుకోవచ్చు. ఇదిగోండి మన హైదరాబాదు సిటీ. ఇక్కడి నుంచి చూస్తే చాలా మడుగు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మందిరం, దత్తాత్రేయుని మందిరం. ఇదిగోండి ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు ఇక్కడ. ఆయనని ముందు నమస్కరించుకుని మనం ముందుకు వెళ్దాం. అయితే మేము పైకి వచ్చే టైంకి ఇక్కడ టైమింగ్స్ ఏమన్నది మాకు తెలియదు. దాంతో ఏమైంది, పైకి వచ్చిన తర్వాత గుడి ఉంటుందా ఉండదా అనుమానంతో వచ్చాం. అయితే పైకి వచ్చేసరికి ఇక్కడ తాళాలతో దర్శనం ఇచ్చింది. మేమైతే కొంచెం నిరుత్సాహపడాల్సి వచ్చింది. అంటే ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ఉంటేనే మనం దత్త దర్శనం చేసుకోగలం. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన అనుగ్రహం లేకుండా మనం వెళ్ళటమే అసాధ్యం. అలాంటప్పుడు
చుట్టుపక్కల చూద్దామని ఇలా చూస్తున్నాము, ఇలా వెనకాల. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనకు కనిపించే మనోల్లాసము, ఆధ్యాత్మిక చింతన, ఇవి ఆటోమేటిక్గా కలుగుతాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూర్చుని చక్కగా ధ్యానం చేసుకునేందుకు కానీ, చక్కగా గురుచరిత్ర లాంటిది పారాయణ చేసుకునేందుకు కానీ ఎంతో అనువుగా ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చుని గురుచరిత్ర పారాయణ చేసుకుంటుంటే మనని డిస్టర్బ్ చేసేవాడు, ఆటంకపరిచేవాడు అంటూ ఎవ్వరూ ఉండరు. చక్కగా చదువుకోవచ్చు. ఇదిగోండి, ఇది ప్రాంగణం. ఈ ప్రాంగణంలో ఒక చెట్టు, దాని కిందేమో హనుమంతుని ఆలయం చక్కగా ఫ్లోరింగ్ చేయబడింది. ఇదిగోండి, మన అదృష్టం అంటే ఇది. సరిగ్గా ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి అర్చక స్వామి వారు వచ్చేసి తలుపులు తెరుస్తున్నారు. అంటే మన మీద సంపూర్ణ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం ఉన్నట్టే భావించాలి. అంటే మనకి టైమింగ్స్ తెలియవు కాబట్టి ఏదో వచ్చాము, చూడాలన్న కుతూహలము, దర్శనం చేయాలన్న ఉత్సాహంతో వచ్చాము. ఇదిగోండి, ఇది టైమింగ్స్ అండి. నార్మల్గా వచ్చేవారికి ఇవి టైమింగ్స్. ఒకసారి చూసుకుని రావడం మంచిది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం లోపలికి వెళ్దాము. దత్తాత్రేయుని దర్శించుకుని ఆ పరమగురువుని ఒకసారి స్మరించుకుని ధన్యత పొందుదాము. ఇది చూడండి, చక్కగా చుట్టుపక్కలన్నీ దత్తాత్రేయుల వారివి, దత్తాత్రేయుని అవతారాలు చక్కగా గీయబడ్డాయి. చూశారు కదా, ఎంతో అదృష్టమని అనిపించింది వాళ్ళు నాకైతే. ఎందుకంటే దత్తస్వామిని దర్శించుకోవడానికి మనం రావడము, ఇక్కడేమో తాళాలు వేసి ఉంటాము, ఇదేమిట్రా అనుకునే టైంలో అర్చక స్వామి వచ్చి తలుపులు తెరవడము. చూడండి, ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి గర్భగుడిని తెరిచారు. చూడండి ఎంత ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో చూడండి దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం. ఇలాంటి విగ్రహాన్ని మనం చాలా తక్కువ చూస్తామండి. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఉంటాయి, కానీ ఎంతో మనోహరంగా ఉన్న విగ్రహం అంటే నాకు ఇదే అనిపించింది. 500 సంవత్సరాల నుంచి స్వామి అందరినీ కాపాడుతూ ఇక్కడ వేయించేసి ఉన్నారు. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.